ఈరోజు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్‌డే మ్యాచ్ మొత్తం డ్రామాటిక్‌గా సాగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 26 ఓవర్లకి తగ్గించబడింది. టీమిండియా ఆ తర్వాత ఆడింది కేవలం 9 ఓవర్స్ మాత్రమే. ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? ఆస్ట్రేలియా ఎందుకు గెలిచింది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ 2025-26లో మొదటి వన్డే పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్కు ముందు క్రికెట్ ప్రపంచం మొత్తం భారీ బజ్ అయ్యింది. ఎందుకంటే 7 నెలల తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ ఇండియన్ జెర్సీలోకి తిరిగి వచ్చారు. ఐపీఎల్ తర్వాత వీరిద్దరూ రిటర్న్ ఫ్యాన్స్కి డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది. వీరిద్దరూ ఈరోజు 25 సంవత్సరాల శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఆడారు. టీమిండియాలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు రోహిత్ శర్మ నుంచి క్యాప్ అందుకొని వన్డేలో అరంగేట్రం చేశాడు. దీంతో అతడు అన్ని ఫార్మెట్లో అఫీషియల్గా ఆడినవాడు అయ్యాడు. ఫ్రీ మ్యాచ్ అంచనా ప్రకారం భారత్కి 60% గెలుపు అవకాశాలు ఉన్నాయి. పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి బాగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు పెర్త్లో వర్షం ముప్పు కూడా ఉంది. ఇది మ్యాచ్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. మ్యాచ్కు ముందు సరిగ్గా అనుకున్నట్టే జరిగింది. టాస్ గెలిచిన వెంటనే ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మేఘాలు కనిపిస్తున్నాయి, మా ఫాస్ట్ బౌలర్స్కి అవకాశం ఇద్దాం అని మార్ష్ అన్నాడు. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. స్టేడియంలో 60,000 మందితో పూర్తిగా నిండిపోయింది. భారత్ ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్ మరియు హితీష్ రాణా. టీమిండియా బలం పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ మన ఓపెనర్స్ ముందుగానే వికెట్ల ముందు దొరికిపోయారు. దీనికి ప్రధానమైన కారణం టీమిండియాకు వాతావరణం సహకరించలేదు. మ్యాచ్ మొదలైన కొద్ది ఓవర్లకి 4 సార్లు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ను 26 ఓవర్లకి కుదించారు. ఆపై డిఎల్ఎస్ అమల్లోకి వచ్చింది. అప్పటికి టీమిండియా 16 ఓవర్స్ ఆడి 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేసింది. 26 ఓవర్స్కి ఇండియా స్కోరు 136కి 9 వికెట్లు. టాప్ 3 ఫెయిల్. రోహిత్ శర్మ 8 పరుగులు, గిల్ 10 పరుగులు త్వరగా అవుట్ అయిపోయారు. అంతేకాకుండా వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపైన విరాట్ కోహ్లీకి ఇది మొదటి వన్డే డక్అవుట్. అయితే కేఎల్ రాహుల్ 38 పరుగులు, అక్షర్ పటేల్ 31 పరుగులతో ఫైట్ చేసి 55 పరుగుల పార్ట్నర్షిప్ జట్టుకి ఇచ్చి కాస్త ఊపిరిపోశారు. వర్షం తర్వాత మ్యాచ్ 26 ఓవర్లకి రెడ్యూస్ చేయడంతో రాహుల్, అక్షర్ పటేల్ స్పీడ్గా ఆడారు. ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డిని అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత పంపించకుండా వాషింగ్టన్ సుందర్ని పంపించారు. నితీష్ కుమార్ రెడ్డిని పంపించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ సుందర్ అవుట్ అయిన తర్వాత నితీష్ వచ్చి 19 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రారంభంలో మిచెల్ స్టార్క్ 1 వికెట్టు, జోష్ హెజల్వుడ్ 2 వికెట్లు తీసి ఇండియా టాప్ ఆర్డర్ని కూల్చివేశారు. ఈ మ్యాచ్లో కీ మూమెంట్స్. వర్షం కారణంగా 4 సార్లు అంతరాయం కలిగింది. 50 ఓవర్స్ మ్యాచ్ సగానికి తగ్గి డిఎల్ఎస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల టార్గెట్ సెట్ అయింది. కోహ్లీ అన్వాంటెడ్ రికార్డు. కింగ్ కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఇది మొదటి డక్అవుట్ అయిన కెరియర్లో 39వ డక్అవుట్.
3 ఫార్మెట్లో కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఆడిన మొదటి మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. 2025లో భారత్ సాధించిన 8 వరుస విజయాలకి ఇక్కడ బ్రేక్ పడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మిచెల్ మార్ష్ 46 పరుగులతో జట్టుని గెలిపించాడు. వైట్ బాల్ క్రికెట్లో తన అద్భుతమైన ఫామ్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియాకు 1-0 లీడ్ని అందించాడు. రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్లో ఇది 500 మ్యాచ్. కంక్లూజన్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటర్న్. ఈ మ్యాచ్తో మొదలవడం నిజంగా షాకింగ్ ఓపెనింగ్. కానీ క్రికెట్ అంటే అంతే. ఒక మ్యాచ్ ఓటమి సిరీస్ మొత్తాన్ని నిర్ణయించదు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఆడిన ఆట చాలా పాజిటివ్ థింగ్స్. కెప్టెన్ గిల్ మాట్లాడుతూ లెజెండరీ ఆటగాళ్లకు నాయకత్వం వహించడం గౌరవం. తదుపరి మ్యాచ్లో తప్పకుండా మెరుగ్గా ఆడుతాం అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం అంత ఈజీ కాదు అనడంలో సందేహం లేదు. అయితే టీమిండియా ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని తప్పకుండా పుంజుకుంటుంది. ఈ మ్యాచ్ మనకు నేర్పిన గుణపాఠం ఒకటి: సమస్యల ముందు సహనం మరియు పరిస్థితులకు అనుగుణంగా మారడం చాలా ముఖ్యం. ఎడిలైడ్లో జరిగే తదుపరి మ్యాచ్లో విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూద్దాం. ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.